వెల్కమ్ టు జేఎస్ రుచి ఛానల్. ఈరోజు ఏట మాంసం దోసకాయ కూర రుచిగా సింపుల్గా ఎలా వండాలో తెలుసుకుందాం. ఈ కూర ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ వండుకొని తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది ఈ కూర. ముందుగా మార్కెట్ నుంచి ఓ అర కేజీ లేత ఏట మాంసాన్ని తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఆ మాంసాన్ని కొంచెం నీళ్లు పోసి ఉడకబెట్టి ప్రక్కన పెట్టుకోండి. ఇప్పుడు కూర ఎందులో వండాలనుకుంటున్నారో ఆ పాత్రను స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి అందులో ఓ టీ గ్లాసు నూనె పోసి నూనె కొంచెం వేడెక్కాక ఓ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసి ఓ 2 రెబ్బల తాజా కరివేపాకు, ముందుగా ఈ విధంగా కోసిపెట్టుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని, ఓ 3 నిలువుగా చీరిన పచ్చిమిర్చిని కూడా వేసి ఈ విధంగా త్రిప్పి కాసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టిన మాంసం ముక్కలను అందులో వేసి మరోసారి బాగా తిప్పి అందులో ముందుగా కోసిపెట్టుకున్న ఓ తాజా దోసకాయ ముక్కలను కూడా అందులో వేయండి. ఇప్పుడు ఒక టమాటా ముక్కల్ని అందులో వేసి దానిలో ఓ 2 స్పూన్ల కారం, సరిపడా గల్లుప్పు కూడా వేసి కూరను ఈ విధంగా బాగా కలిపి దానిపై మూత పెట్టి కాసేపు కూర మగ్గాక ఓ 1/2 లీటర్ నీళ్లు అందులో పోసి కూరను సన్నని మంటపై ఉడకనివ్వండి. కూర దించే ముందు తాజా కొత్తిమీర దానిపై చల్లి ఈ విధంగా కలిపి కూరలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని కూరను దించి వేడి వేడి అన్నంలో వడ్డించుకుని తింటే ఆ కూర ఎంత రుచిగా ఉంటుందో మీకే తెలుస్తుంది. చూసారా, ఏట మాంసం దోసకాయ కూర వండడం ఎంత సింపులో. ఈ కూర మీకు నచ్చితే వీడియోని ఓ లైక్ చేయొచ్చుగా.